ధన అధిపతి కుబేరుని రహస్యాలు. సంపదను ఇచ్చే దేవుని కథ. పరిచయం. ఇంట్రొడక్షన్. హిందూ పురాణాల ప్రకారం సంపద, ఐశ్వర్యం మరియు భాగ్యానికి అధిపతి కుబేరుడు. మనం లక్ష్మీదేవిని పూజిస్తాం, కాని ఆ లక్ష్మీదేవి అనుగ్రహించిన సంపదను రక్షించేది, పంచేది కుబేరుడే. ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుని అసలు కథ ఏమిటి? ఆయన ఎలా ధనవంతుడయ్యాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. కుబేరుని పుట్టుక మరియు కుటుంబం. కుబేరుడు బ్రహ్మదేవుని మనుమలు. బ్రహ్మ మానసపిత్రుడైన పులస్త్య మహర్షి కొడుకు భరద్వాజముని కూతురుని వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన సంతానమే విశ్రవసుడు. ఈ విశ్రవసుడికి ఇలవిడ అనే ఆమెకు పుట్టిన కుమారుడే కుబేరుడు. అంటే కుబేరుడు గొప్ప బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. రావణాసురుడికి అన్న ఎలా అయ్యాడు? కుబేరుని తండ్రి విశ్రవసుడు ఆ తర్వాత కైకసి అనే రాక్షస స్త్రీని వివాహం చేసుకున్నాడు. వారికి రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మించారు. ఈ విధంగా కుబేరుడు రావణాసురుడికి అన్న అవుతాడు. కుబేరుని కఠిన తపస్సు, బ్రహ్మదేవుని వరాలు. కుబేరుడు తన తండ్రిలాగే మునిలా జీవిస్తూ బ్రహ్మదేవుని గురించి వేద సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కుబేరుడిని లోకపాలకులలో ఒకరిగా దిక్పాలకుడు చేసి ధనాధిపతి అనే పదవిని ఇచ్చాడు. అలాగే దేవశిల్పి విశ్వకర్మ నిర్మించిన అద్భుతమైన బంగారు లంకను, ఆకాశంలో ప్రయాణించే పుష్పక విమానాన్ని కుబేరుడికి కానుకగా ఇచ్చాడు. లంకను వదిలి అలకాపురికి వెళ్లడం. కుబేరుడు లంకను పాలిస్తున్న సమయం అతని తమ్ముడైన రావణాసురుడు బ్రహ్మ నుంచి వరాలు పొంది అత్యంత శక్తిమంతుడిగా మారాడు. రావణుడు కుబేరునిపై దండెచ్చి బంగారు లంకను, పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు. కుబేరుడు శాంతమూర్తి కావడం వల్ల గొడవ పడకుండా లంకను వదిలేసి హిమాలయాల్లోని కైలాస పర్వతం దగ్గరకు వెళ్లిపోయాడు. అక్కడ శివుని గురించిన తపస్సు చేసి శివుని స్నేహాన్ని పొందాడు. ఆ తర్వాత అలకాపురి అనే కొత్త నగరానికి రాజు అయ్యాడు. కుబేరుని రూపం వెనుక రహస్యం. సాధారణంగా దేవుళ్ళు అందంగా ఉంటారు, కాని కుబేరుని రూపం కొంచెం వింతగా ఉంటుంది. ఆయన పొట్టిగా, పెద్ద పొట్టతో, 3 కాళ్లు, 8 పళ్ళు, ఒకే కన్ను కలిగి ఉంటాడని పురాణాలు చెబుతాయి. ఒకసారి పార్వతీదేవి అందాన్ని చూసి అసూయపడటంతో ఆమె శాపం వల్ల ఆయన ఒక కన్ను కోల్పోయాడని, ఆ తర్వాత శివుడు అనుగ్రహించాడని అంటారు. ఆయన వాహనం నరుడు, మనుష్యుడు లేదా ముంగిస్. వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చిన కుబేరుడు కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహానికి, పద్మావతి అమ్మవారితో పెళ్లికి కుబేరుడే భారీగా ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. ఆ అప్పుకు వడ్డీ కట్టడానికే స్వామివారు భక్తుల నుంచి కానుకలు, హుండీ ఆదాయాన్ని స్వీకరిస్తారని ప్రతీతి. ముగింపు. కుబేరుడు కేవలం ధనవంతుడే కాదు, కర్మఫలాన్ని బట్టి న్యాయంగా సంపదను పంచే దేవుడు. దీపావళి రోజున లేదా ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజిస్తే లక్ష్మీ స్థిరంగా ఇంట్లో ఉంటుంది.